డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై దుమారం రేగడంతో జనసేన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఏమైందిరా అర్థం కాలేదా? అటు చూడు. విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. వాడి శాపం వ్యాపించిన చోటల్లా నా ప్రజల్ని వాళ్ళ సంతోషానికి దూరం చేసింది. తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. వాడి సెగకి పచ్చని నా సంస్థానం మాడి మసిదిబ్బైపోయింది. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. 213 చెట్లు, ఇది చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. దిష్టి వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆ మాటలు వక్రీకరించొద్దని జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అంటే ఆ మాటకి అర్థం ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన మాటని బెడర్థంగా తీసుకున్నారు తప్ప ఆయన అన్న దాంట్లో ఎలాంటి తెలంగాణ విమర్శించేటటువంటి వర్డ్స్ వాడలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఆంధ్ర వాళ్ళకి కోనసీమ ఉంది, మనకి ఎలాంటి అవకాశాలు లేవు. మనం విడిపోతే తప్ప మన నీళ్లు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అప్పుడప్పుడు మెడలో అక్కడిక్కడికి పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు కదా, ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలా అన్నాడా? నాకేం అభ్యంతరం లేదు పెద్దోడా, కాకపోతే నీ జాబ్ గురించి ఆలోచిస్తున్నా. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలా అన్నాడా? చూస్తాను అనండి సార్, అనండి. నువ్వెవరో, ఈ సీటుకి సంబంధం ఏంటి? చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతీయా? చూడవే, నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు ఆ దిష్టికే మీరు పడిపోవాలి. ఊరంతా ఎనపడేలా అరిపేటయ్యా, ఎవడు నింటే అదొక డేంజరు సార్. ఏంటి 3 ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, 100కి 100 పాళ్ళు దత్తపుత్రుడు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? శభాష్గా పనిచేస్తున్నాడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి సార్ ఆఖరణ మాట అన్నారు, అదొకసారి అనండి సార్. శభాష్గా పనిచేస్తున్నాడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానికి ముందన్నారు, అది అద్భుతంగా కాదు సార్, దానికి కొంచెం ముందన్నారు, మీరు చెప్పారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి అదే సార్, అనండి సార్. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి, దానిలో ఏ విధమైన. సార్ నమస్కారం, జై హింద్.